నారా లోకేష్ రెడ్ బుక్ని తయారు చేసినట్లే నారా చంద్రబాబు గారు బ్లూ బుక్ని తయారు చేశారని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఏంటి ఆ బ్లూ బుక్, ఆ బ్లూ బుక్లో ఏముంది, ఆ బ్లూ బుక్ ద్వారా ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే నారా చంద్రబాబు గారు ఏం చేయబోతున్నారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. నారా లోకేష్ గారు రెడ్ బుక్ని తయారు చేశారు. సేమ్ అలాగే నారా చంద్రబాబు గారు కూడా ఒక బ్లూ బుక్ని తయారు చేశారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏంటి సార్ ఆ బ్లూ బుక్లో ఏముంది? ఒకవేళ గనక ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలో గనక వస్తే ఆ బ్లూ బుక్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, చంద్రబాబు గారు ఏం చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఒకటి మాత్రం తెలుగుదేశం పార్టీలో చాలా బలంగా వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గతానికి భిన్నంగా ఈసారి రూల్ చేయబోతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ముళ్ళుని ముళ్ళుతోటి తీయాలి, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి అనేటువంటి ఒక సూత్రాన్ని అవలంబించేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. ఒకవేళ అలా చేయకపోతే తెలుగుదేశం పార్టీ క్యాడర్, తెలుగుదేశం పార్టీ లీడర్లే ఆయన చేత చేయించేదానికి, బలవంతం చేసేదానికి కూడా సిద్ధపడుతున్నారు అనేది వినిపిస్తుంది. ఏంటి, ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? జనరల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడికి అలాగే జగన్మోహన్ రెడ్డికి తేడా ఏం చెప్తారంటే, చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎప్పుడైనా ఎంతమంది ఎలా అయినా వెళ్ళొచ్చు, మళ్ళీ రావచ్చు, మళ్ళీ పోవచ్చు ఆయన దగ్గరికి, ఆయన కోటరీలోకి అనేది ఒక అభిప్రాయం ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి కోటరీలోకి వెళ్ళడమే కానీ మళ్ళీ తిరిగి రావటం ఉండదు అనేది ఒకటి. ఒకవేళ తిరిగి వచ్చినా మళ్ళీ ఎంట్రీ అయితే ఉండదు అనేది ఇది డిఫరెన్స్ చెప్తూ ఉంటారు. ఇక్కడ గతంలో ఎప్పుడూ లేని విధంగా 2019 నుంచి జరిగినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే కనుక ఏ సీఎం చేయనటువంటి విధంగా సివిల్ సర్వెంట్ని సరెండర్ చేసుకున్నాడు ఆయన. సరెండర్ చేసుకున్నారా, ఆయన సరెండర్ అయిపోయారా వీళ్ళు అనేది వాళ్ళకి తెలుసు. సరెండర్ అయినటువంటి వాళ్ళకి చాలామంది ఏంటంటే సివిల్ సర్వెంట్స్ సెంట్రల్ సర్వీసులకు కూడా వెళ్ళిపోయారు ఇక్కడ సరెండర్ కాలేక. సో కొంతమంది మాత్రం కంప్లీట్ సరెండర్ అయిపోయారు. సరెండర్ కావడంతో పాటు అసలు కంప్లీట్గా వాళ్ళ ఇంటి మనుషులు అయిపోయారు కొంతమంది. అలాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు బ్లూ బుక్లో నోట్ చేసుకున్నారు అని చెప్పి తెలుస్తుంది. బ్లూ బుక్లో ఆయన నోట్ చేసుకోకపోయినా కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు నోట్ చేసి వాళ్ళ పేర్లు చంద్రబాబు నాయుడికి అప్పచెప్పారు ఆ బుక్ అనేది. ఎవరెవరు ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళ పేర్లు ప్రధానంగా ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి ఇంటి మనుషుల్లాగా పనిచేశారు అనే దాని మీద. అందరికి కాదు, ఐఏఎస్లు ఐపీఎస్లు అందరికి కాదు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ఇంటి మనుషుల్లాగా వ్యవహరించారో వాళ్ళ పేర్లు అయితే ఖచ్చితంగా బ్లూ బుక్లో రాసి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కోర్ టీము ఆయనకి ఇచ్చింది అని చెప్పి ఒకటి. ఇక ఎలాగూ లోకేష్ ఒక బుక్ అయితే తయారు చేశారు, రెడ్ బుక్. ఆ రెడ్ బుక్లో ప్రధానంగా ఏంటి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్లను ఎవరు వెంటాడారు, వేటాడారు, ఆ వెంటాడి వేటాడటానికి సహకరించినటువంటి వాళ్ళు ఎవరు, అధికారులు ఎవరు, అనధికారులు ఎవరు అనే దాని మీద ఒక రెడ్ బుక్ తయారు చేసి, అది కూటమి సమక్షంలోనే పవన్ కళ్యాణ్ వేదిక మీద ఉన్నాడు ఆ రోజున, చంద్రబాబు నాయుడు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఉన్నప్పుడే ఆ వేదిక మీదనే, అలాగే బీజేపీ లీడర్ కూడా ఉన్నారు ఆ రోజు, ఆ వేదిక మీదనే ఈ రెడ్ బుక్ని చంద్రబాబు నాయుడికి ఇవ్వడం జరిగింది లోకేష్. అంటే కూటమి సమక్షంలోనే లోకేష్ ఆ రెడ్ బుక్ని ఇచ్చారంటే ఆ రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి విధానపరంగా, లేదంటే నిబంధనల పరంగా. నిబంధనలకు విరుద్ధంగా అయితే చంద్రబాబు నాయుడు తీసుకోరు. సో నిబంధనల ప్రకారమే ఖచ్చితంగా తీసుకుంటారు. చర్యలు తీసుకోవడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. మనం ఏబి వెంకటేశ్వరరావు తీసుకుంటే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని 4 సంవత్సరాలకు పైగా సర్వీసులో లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. ఎలా చేయగలిగారంటే అడ్డగోలుగా చేయగలిగారు. అడ్డగోలుగా కూడా చేయొచ్చు, నిబంధనలకు విరుద్ధంగా కూడా చేయొచ్చు. సుప్రీంకోర్టు చెప్పినా కానీ దాన్ని పరిగణలోకి తీసుకోకుండా కూడా చేయొచ్చు. అనేకమైనటువంటి దారులు ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే చేశాడు. ఇప్పుడు జర్నలిస్టులు సొసైటీకి ఇక్కడ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే, ఫుల్ బెంచ్ ఆర్డర్ ఇస్తే దాన్ని పక్కన పెట్టేశాడు కేసీఆర్, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ను కూడా తొక్కిపెట్టేటువంటి విధంగా అడ్డగోలు వ్యవహారాల్ని
అటు గురు శిష్యులు ఇద్దరు చేశారు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో. అందుకే గురువు ఎగిరిపోయాడు, తెలంగాణ సమాజం పక్కన పెట్టేసింది. ఇప్పుడు శిష్యుడు వంతు వచ్చింది. రేపు 4వ తారీఖున అది కూడా తేలబోతుంది. సో అడ్డగోలుగా చేయొచ్చు, కానీ అంత అడ్డగోలుగా చేయకపోయినప్పటికీ నిబంధనల ప్రకారం ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షించడానికి రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఆ పేర్లు ఎవరైతే ఉన్నాయో ఆ పేర్లు ఎవరెవరు ఎంత తీవ్రంగా చేశారో అంత తీవ్రంగానే ఆ నిబంధనలు వర్తింపజేస్తారు. అవసరమైతే అడ్డగోలుగా ఏబి వెంకటేశ్వరరావు ఏ విధంగా అయితే సర్వీస్ నుంచి పక్కన పెట్టారో ఆ తరహాలో కూడా వెళ్ళాలి అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చర్చ. అదే తరహాలో బ్లూ బుక్. ఏంటి బ్లూ బుక్కి రెడ్ బుక్కి ఉన్నటువంటి తేడా అని అంటే, ఇక్కడేమో వెంటాడినటువంటి వాళ్ళని, పార్టీలో ఉండేటువంటి వాళ్ళని వెంటాడినటువంటి వాళ్ళని సంబంధించినటువంటి బుక్ పేర్లు. ఇక్కడ బ్లూ బుక్లో ఏంటి, విధానాలకు విరుద్ధంగా, అక్కడ నిబంధనలకు విరుద్ధంగా దోచిపెట్టినటువంటి వాళ్ళకి, ఎవరికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి ఇంటి మనుషులుగా వ్యవహరిస్తూ ప్రజా సంపదను దోచిపెట్టినటువంటి వాళ్ళ లిస్టు ఓకే బ్లూ బుక్లో ఉండేది. ఇది వేరియేషన్, బ్లూ బుక్కి రెడ్ బుక్కి ఉన్నటువంటి వేరియేషను. ఈ 2 బుక్కుల్లో ఉన్నటువంటి పేర్లలో ఏవైతే ఉన్నాయో వాళ్ళకు మాత్రం మిజరబుల్ ట్రీట్మెంట్ ఉండే అవకాశం ఉంది. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. మిజరబుల్ ట్రీట్మెంట్ జగన్మోహన్ రెడ్డికి ఉంటుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా మిజరబుల్ ట్రీట్మెంట్ ఇవ్వలేరు నిబంధనల ప్రకారం. కాబట్టి మిజరబుల్ ట్రీట్మెంట్ ఎవరికి ఉంటుంది, ఫస్ట్ ఈ బ్లూ బుక్లో ఉండేటువంటి అధికారులకు ఉంటుంది మిజరబుల్ ట్రీట్మెంట్. అది ఏ విధంగా ఉంటుంది అంటే, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఏ ప్రభుత్వానికైనా సరే సివిల్ సర్వెంట్లు కనుక పేరు వినకపోతే, జనరల్గా వాళ్ళు కేంద్ర పరిధిలో ఉంటారు, డ్యూటీలు ఇక్కడ నిర్వహిస్తుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించిన దాని ప్రకారం ఇక్కడ నిర్వహిస్తుంటారు, శాలరీస్ కూడా ఇక్కడ నుంచి తీసుకుంటుంటారు. క్యాడర్ ప్రకారం ఏ రాష్ట్రానికి క్యాడర్ సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు పనిచేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వానికి సరెండర్ చేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్కి సరెండర్ చేయొచ్చు వీళ్ళని, మాకు అవసరం లేదు, వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు సివిల్ సర్వెంట్లుగా ఏది చేయాలో అది చేయట్లేదు, కాబట్టి వీళ్ళని మీరు వెళ్ళిపోండి, మాకు అవసరం లేదు అని చెప్పి తీర్మానం చేసేటువంటి ఒక విశిష్టాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అందుకే ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఇంటి మనుషుల్లాగా వ్యవహరించారో ఐఏఎస్లు ఐపీఎస్లు, వాళ్ళకి దోచిపెట్టారో ప్రజా సంపదని, ప్రకృతి సంపదని, వాళ్ళ పేర్లు ఆల్రెడీ బ్లూ బుక్లో ఉన్నాయి. ఆ ఐఏఎస్లు ఐపీఎస్ని సరెండర్ చేసి కేంద్రానికి అప్పచెప్పేటువంటి స్థాయిలో ఈసారి మిజరబుల్ ట్రీట్మెంట్ ఉండే అవకాశం ఉంది అనేది ఒకటి. ఇక రెడ్ బుక్లో ఉండేటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి అధికారులే ఉంటారు రెడ్ బుక్లో ఉండేటువంటి వాళ్ళు. ఎందుకంటే వెంటాడి తెలుగుదేశం పార్టీ వాళ్ళని, వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయటం లేదా వాళ్ళ మీద దాడులు చేయటం ఇవన్నీ చేశారు కదా, వీళ్ళని రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఖచ్చితంగా శిక్షించేటువంటి అవకాశం ఉంది, డిస్మిస్ చేసేటువంటి అవకాశం ఉంది. డిస్మిస్ అనేది ఒక పెద్ద పనిష్మెంట్ ఎంప్లాయీస్కి. సో కాబట్టి రెడ్ బుక్లో ఉండేటువంటి వాళ్ళు కనీసం 25% డిస్మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బ్లూ బుక్లో ఉండేటువంటి వాళ్ళు కనీసం ఒక 10% అయినా సరే వాళ్ళని సరెండర్ చేసేటువంటి అవకాశం ఉంది. మిగతా వాళ్ళ మీద కేసులు పెట్టేసి, ఇప్పుడు ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ఓబులాపురం మైనింగ్ వాన్పిక్కి సంబంధించి కేసులు ఫైల్ అయితే జైలు పాలయ్యారో, సేమ్ అలానే జైల్లో పంపిస్తారు. ఒక 10% అయితే సరెండర్ చేసే అవకాశం ఉంది బ్లూ బుక్లో. రెడ్ బుక్లో వాళ్ళని అయితే 15-20% డిస్మిస్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ విధంగా మిజరబుల్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే వ్యవస్థలు అనేవి గాడి తప్పి ప్రజలను రక్షించాల్సినటువంటి వాళ్ళు ప్రజలను భక్షించేటువంటి పరిస్థితి వచ్చింది అనే అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకే అధికారంలోకి రాగానే ఫస్ట్ చేసేటువంటి కార్యక్రమం ఇదే ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. క్యాడర్లో కూడా అదే చర్చ జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా ఇలాంటి చర్చ జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.